కానీ సురేంద్రనాథ్ గారు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగింది అంటే దాడి జరగక ముందు కూడా ఒక 15 రోజుల సిచ్యువేషన్స్ మనం గమనిస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా అమెరికా టారిఫ్ గొడవ జరిగింది, టారిఫ్ సవరణలు జరిగినాయి. సో అప్పటి నుంచి కూడా ఒక వాణిజ్యపరమైనటువంటి యుద్ధం మొదలవుతోంది. కాబట్టి దేశాల ఆర్థిక స్థితిగతులు కూడా మారిపోతాయి. భారత్కి ఇది చాలా ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం ముందడుగు వెనకడుగుగా ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో అంటే చైనాకి ఇక్కడ నష్టం కలిగే అవకాశం ఉంది వాణిజ్యపరంగా. ఆ కంపెనీస్ అన్నీ కూడా భారత్కు వస్తాయి కాబట్టి భారత్ అభివృద్ధి చెందే అవకాశం. ఇటువంటి చర్చ అంతా జరిగిన పక్షంలో ఈరోజు పాక్ యొక్క దుందుడుకు వైఖరి కనుక మనం చూస్తుంటే అంటే ఏ విధమైన సహకారం లేకుండా, ఏ విధమైన శక్తి లేకుండా పాక్ మన మీదకి రావటం, యుద్ధానికి ఉసుగొలుపుటూ కయ్యానికి కాలు దూవటం చూస్తుంటే పాక్ వెనకాల ఏదైనా మరొక దేశం ఏమన్నా ఉందా? ఇటువంటి అనుమానాలు కూడా, అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? చూడండి, మనం ఒక వైపు అనుకోవచ్చు దట్ దీనికి చైనా ప్రోత్సాహం ఇచ్చిందా అని. కానీ రెండో వైపు చూస్తే చైనా వాంట్స్ పీస్ విత్ ఇండియా. అగర్ అమెరికన్ మార్కెట్ లేకపోతే ఇంకా పెద్ద మార్కెట్ ఎక్కడుంది? 140 crore పీపుల్ ఎక్కడున్నారు? భారతదేశంలో ఉన్నారు. అందుకనే మీరు గమనిస్తే చైనా అంబాసిడర్ చాలాసార్లు ఈ లాస్ట్ 1 monthలో అన్నారు, మనం ఇద్దరం కలిసి ఉండాలి, మనం అన్ని అదే సరిహద్దు తర్వాత చూసుకుందాము, మన మధ్య సంబంధాలు పెరగాలి అని అంటున్నారు. సో వాళ్ళకి ఇన్ ద ఎండ్ ఎకానమీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రెస్టీజ్ అనమాట. సో వాళ్ళకి అమెరికా అక్కడ వాళ్ళకి టారిఫ్స్ పెడుతుంటే నెక్స్ట్ కంట్రీ అవైలబుల్ ఇస్ ఇండియా. వాళ్ళు ఏమన్నారు చైనా వాళ్ళు, మా డబ్బులు తీసుకొచ్చి మీ దేశంలో పెడతాను, ప్లీజ్ పర్మిట్ ఇవ్వండి అన్నారు. అవును, అర్థమైందా? సో దే వాంట్ to invest their money elsewhere and be with, so they want to be friendly. Now if this was done by China against India, మనం రేపు వాళ్ళు డబ్బులు రాణిస్తాము మన దేశంలోకి. వాళ్ళ డబ్బులు ఎక్కడ తీసుకెళ్తారు? వియట్నాంలో పెడతారా? వియట్నాంలో పెడితే అమెరికా గమనించింది, వియట్నాం మీద పెట్టింది టారిఫ్స్. ఓన్లీ వన్ కంట్రీ వేర్ టారిఫ్స్ కొంచెం సమన్వయంగా వచ్చేది ఇండియాలోనే. మనకు తెలుస్తుంది. ఫస్ట్ సంధి ట్రీటీ ఎక్కడ చేస్తానంటున్నాడు ట్రంప్ గారు? ఇండియాతో అంటున్నాడు. సో ఇండియా ఇస్ గోయింగ్ టు బి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అక్కడి నుంచే లెఫ్ట్ రైట్ టారిఫ్ పెంచాలో కింద తిరుగుతాయి అనమాట. సో చైనా వాంట్స్ ఇండియాస్ మార్కెట్. ఆ మార్కెట్ కొట్టుకుంటే వాళ్ళకి లాభం లేదు అంట. మనం గలవాన్ అయినప్పుడు ఫర్ 2-3 years చైనా మార్కెట్ డౌన్ అయిపోయింది మన ఇండియాతో, కరెక్టేనా? సో దేర్ ఫోర్ ఫ్రమ్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, war with India through Pakistan is not a solution for China. కానీ ఒక పని ఉంది, చైనా ఎప్పుడు పాకిస్తాన్ వాడుకుంటుంది. ఎందుకు వాడుకుంటుంది? ఇండియాని ఒక సైడ్లో పెట్టాలి. ఏషియాలో సుప్రీమసీ కావాలంటే చైనాకి ఒక సైడ్లో పాకిస్తాన్ పెట్టుకుంటే మనం ఇప్పుడు మన పాకిస్తాన్తో మనం ఇలా కొట్టుకుంటా ఉంటాము కాబట్టి ఇండియా రేజింగ్ కొంచెం తగ్గుతుందని. సో దాట్ స్ట్రాటజీ ఈజ్ ఆల్వేస్ దేర్. చైనా ఆల్వేస్ సేస్ యూజ్ నేబర్స్ నైఫ్, అంటే పక్కవాడి కత్తి తీసుకుని పొడిపించు మన ఎదురు నుంచున్న వాడిని, అలా అనమాట. సో దట్ స్ట్రాటజీ ఇస్ దేర్. వాళ్ళకి చాలా థింకింగ్లో ఫార్ అహెడ్ ఆన్ దీస్ థింగ్స్. అందుకనే మీరు చూస్తుంటే మన దేశం చుట్టూ బంగ్లాదేశ్ అయినా సరే, శ్రీలంక అయినా సరే, మాల్దీవ్స్ అయినా సరే, ఈవెన్ మయన్మార్ అయినా సరే ఏదో కొంచెం వంక పెట్టిస్తారు ఇండియాతో, నేపాల్ అయినా సరే, అలా అనమాట. సో దట్ దే వాంట్ టు టై డౌన్ ఇండియా ఇన్ సౌత్ ఏషియా ఉంది. దే డోంట్ వాంట్ ఇండియా టు గ్రో అనమాట, పైకి రాకూడదు ఇండియా సమం అని. అది అలా ఐడియా. కాబట్టి కానీ ఈ ప్రస్తుత సిచ్యుయేషన్లో చైనా ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ మే బి లెస్, కానీ సపోర్ట్ ఉంది. ఎక్కడ సపోర్టు? ఇంటెలిజెన్స్ సపోర్ట్, మిగిలిన ఇన్ఫర్మేషన్ సపోర్ట్, ఆ సపోర్ట్స్ ఉంటాయి. డిప్లొమాటిక్ సపోర్ట్, ఆ 3 వచ్చినాయి. ఎందుకంటే పాకిస్తాన్ వదుకోలేదు. ఈస్ పుట్ సో మనీ మనీ ఇన్ దట్ CPEC, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అది వదులుకోలేదు కాబట్టి పాకిస్తాన్కి సపోర్ట్ ఉంటుంది. కానీ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఎందుకు అనిపిస్తుంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ స్టార్టెడ్ 5 పాకిస్తాన్ ఓన్లీ, చైనా కాదు అని.